హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు టిల్లు స్క్వేర్, అదే సీక్వెల్ ఆఫ్ డీజే టిల్లు, ఆ మూవీకి వెళ్ళొచ్చాను. సో దాని రివ్యూకి వచ్చేస్తే బేసిక్గా ఈ మూవీ ఎలా ఉందో నా మాటలో కాదు, మన హీరో మాటలోనే విందాం. ఇక అది లవ్, హార్ట్ బ్రేక్, హారర్, మిస్టరీ, థ్రిల్లర్, చీటింగ్, క్రైమ్ అది ఉంటుందిగా. లిటరల్లీ థియేటర్లో మాత్రం మూవీ అయినంత వరకు, స్టార్టింగ్ నుంచి ఎండ్ పాయింట్ వరకు ప్రతి ఒక్క డైలాగ్కి నవ్వులు, కేకలు. అసలు ఆ సేమ్ యాజ్ డీజే టిల్లు, దాని సీక్వెల్ పర్ఫెక్ట్ సెట్. Fantastic, superb, mind-blowing, unbelievable. హీరో గురించి చెప్పాల్సిన అవసరం లేదు భయ్య, సేమ్ టు సేమ్. మళ్ళీ హీ స్టోల్ ద టోటల్ షో. టిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు, నేను ఒక కారణ జన్ముడిని. నా ఈ యొక్క జన్మకి కారణం ఏంటిదంటే, ఈ ఊర్లో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని లేడీస్ పంచాయతీలు ఉన్నాయి, ఈ ఉన్న లంగా, లేకి, లక్కోర్, చీప్, చిల్లర్, డ్రైనేజ్ పంచాయతీలు అన్ని తెచ్చి నా నెత్తిన రగిలించుకోడు. హరి ఓం తత్సత్. హీరోయిన్ అనుపమ కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది. సేమ్ డీజే టిల్లు స్టోరీ లాగా వెళ్తుందని మనం ఫస్ట్ హాఫ్లో అనుకుంటాం అండ్ కంటిన్యూస్గా నవ్వుతూనే ఉంటాం ఫస్ట్ హాఫ్ అంతా. ఫస్ట్ హాఫ్ ఎండింగ్ లైక్ ఇంటర్వెల్ టైంకి వచ్చేసరికి ఒక చిన్న ట్విస్ట్ రివీల్ చేస్తారు. మార్కస్ చెప్పు. పెట్టిరు ఇప్పుడే నోట్లా పెద్ద ముద్ద. సో సెకండ్ హాఫ్ మొత్తం ఆ ట్విస్ట్తో నడుస్తుందని మనం అనుకుంటాం, కాకపోతే ఇంకో ట్విస్ట్ ఉంటుంది. అండ్ ఆల్సో ఎండింగ్లో ఇంకో ట్విస్ట్ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ మన డీజే టిల్లు గురించి తెలిసిందే కదా. ఎండింగ్ అదే క్లైమాక్స్కి వచ్చేసరికి ఖచ్చితంగా ట్విస్ట్ ఇచ్చేది హీరోయే. అట్లుంటది మనతోని. మూవీ వచ్చేసి కంప్లీట్లీ కామెడీ ఎంటర్టైనర్. అందరూ హ్యాపీగా వెళ్ళి నవ్వుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. సో ఐ డెఫినెట్లీ సజెస్ట్ దిస్ మూవీ ఫర్ దిస్ వీకెండ్.